ఇక ఆయనతో అక్కడ నిలబడినటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళని క్షమించు, శిక్షించొద్దు అని ఈయన చేసిన ప్రార్థన, ఏం చేస్తున్నా సరే ఈయన దానికి స్పందిస్తున్నటువంటి విధానము, ఇవన్నీ గమనించినటువంటి ఒకడిలో మెల్లిగా మార్పు స్టార్ట్ అయింది. వాడు క్రమక్రమంగా వాడి మాట, యేసు ప్రభువుని చూచేటువంటి విధానము ఏం కూడా మారిపోయినాయి. మత్తయి సువార్త 27లో మనం ఈ విషయాలు చూస్తాం. 27వ అధ్యాయము 38వ వచనంలో, ఇద్దరు దొంగలు ఆయనకి కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు అని. ఒక్కసారి మీ మనసులో ఆ 3 సిలువల్ని, 3 వ్యక్తుల్ని ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. మధ్యలో ప్రభు ఉన్నారు, ఈ పక్క ఒకడున్నాడు, ఆ పక్క ఒకడున్నాడు. వాళ్ళ పేర్లు మనకు తెలియదు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఏంటి అని అంటే దొంగలు. అది అంటే వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి, ఆ బ్యాడ్ ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన తప్పు లేదా వాళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క పాపమును బట్టి వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేయబడుతున్నారు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఒకసారి చూడండి, ప్రభువుకి కుడివైపు ఒకడున్నాడు. అతను ఏమయ్యాడు? కుడివైపున ఉన్నటువంటి దొంగ. ఇంతకీ ఇద్దరిలో, ఎడం వైపు కుడివైపు ఉన్న ఇద్దరిలో ఎవరు కొంత సమయం తర్వాత యేసు ప్రభువుని నమ్మింది? ఎవరు? ఎడం వైపుడా, కుడివైపుడా? దీనికి కూడా ఇంతసేపు ఆలోచిస్తే ఎట్లాగా? ఏ పక్కోడు? ఇప్పుడు చదువుతున్నారా బైబిల్లో? కనీసం చదవని చెప్పండి. ఏ పక్కోడు? కుడివైపు ఉన్నటువంటి వాడు. ఓకే, ఆయన రైట్ సైడ్ ఉన్నటువంటి వాడు మెల్లిగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, కుడివైపు వాడు హీ డైడ్ టు సిన్. దేనికి చనిపోయాడు? పాపానికి చనిపోయాడు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల. మధ్యలో ఉన్న ప్రభు ఏమో హీ డైడ్ ఫర్ సిన్. ఆయనేమో పాపము కొరకు, పాపము నిమిత్తము చనిపోయారు. అవునా? ఎడం వైపున ఇంకొకడు ఉన్నాడు, హీ డైడ్ ఇన్ సిన్. వాడు పాపములోనే ఉండి చనిపోయాడు. 3 తేడాలు అర్థమవుతున్నాయా? ఒకడేమో పాపానికి చనిపోయాడు, ఇంకొకళ్ళేమో పాపము కొరకు చనిపోయారు, యేసయ్య. ఇంకొకడేమో పాపములోనే ఉండి చనిపోయాడు. ఈ ముగ్గురికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ముగ్గురి జీవితంలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే సిన్. యేసు ప్రభు ఏమో పాపము కొరకు చనిపోయారు. పాపము కొరకు ఆయన చనిపోయినటువంటి దాని యందు వాడు విశ్వాసం ఉంచి, ఒకడేమో పాపానికి చనిపోయాడు. విశ్వాసం ఉంచని వాడు పాపములోనే ఉండి చనిపోయాడు. మనము ఈ 2 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపులోకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇక మళ్ళీ 3వ గ్రూపు, 4వ గ్రూప్ అనేదే లేదు. అందుకే లియోనార్డ్ రావెన్హిల్ అనేటువంటి దైవజనుడు, ఆ భక్తుడు అంటాడు, దెర్ ఆర్ ఓన్లీ 2 kinds ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, డెడ్ ఇన్ సిన్, డెడ్ టు సిన్ అంటాడు. ఆడామగా కాదు, ఇండియా అమెరికా కాదు, చిన్నోడు పెద్దోడు కాదు. 2 రకాల ప్రజలు ఉన్నారు ఈ లోకంలో. ఒకటి పాపములో చనిపోయిన, పాపములోనే చనిపోయిన వారు, డెడ్ ఇన్ సిన్. ఇంకొక గ్రూప్ ఉన్నారు, వారు పాపానికి, డెడ్ టు సిన్. ఇన్నికి, టూకి చాలా డిఫరెన్స్ ఉంది. పాపానికి చనిపోయారు, పాపములో చనిపోయారు. సో బిలీవర్స్ ఏ కేటగిరీ ఇంతకీ రెండిట్లో? వీఆర్ డెడ్ టు సిన్. ఎందుకు? రోమ 6 ప్రకారం యేసయ్య మన కొరకు చనిపోయారు కాబట్టి మనము కూడా పాపానికి చనిపోయాం.
ఆయన పాతిపెట్టబడ్డారు, మనం పాతిపెట్టబడ్డాం. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, మనం కూడా తిరిగి లేచాం. అందుకే ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములలో మనము పాలివారము అని చెప్తూ రోమ 6లో అక్కడ ఏమంటాడు ఆ మాట చదువుదాం ఒకసారి రండి. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకొనుడి. చాలా ప్రాముఖ్యమైన మాట అది. అక్కడ ఎంచుకోండి. ఏం ఎంచుకోవాలి? ఇంగ్లీష్ లో రెకాన్ అన్నాడు. రెకానింగ్ అంటే ఏంటి? లెక్క కట్టుకోవటం. మిమ్మల్ని మీరు ఎలా లెక్క కట్టుకోవాలి? మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడుగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దానిగా నేనేమయ్యాను? నేను చనిపోయాను, నేను పాతిపెట్టబడ్డాను, నేను తిరిగి లేచాను. కాబట్టి మీరు కూడా అదే మైండ్లో పెట్టుకొని, అదే మీరు తలకెక్కించుకొని, పాపం విషయమై మృతులుగా, దేవుని విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరే లెక్క కట్టుకోండి, మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని రాస్తా ఉన్నాడు. ఈ సత్యము లోకస్తులకి అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు. ఇది అంటే మీరు ఎంచుకుంటే అయిపోతుందా? ఎంచుకోవడానికి కూడా మళ్ళీ ఏం కావాలి? అక్కడ రాసుంటే సరిపోదు కదా. ఎంచుకోవడానికి కూడా మళ్ళీ అక్కడ ఏం అప్లై చేయాలి? అక్కడ కూడా మళ్ళీ విశ్వాసం కావాలి. దేవుని యొక్క మాటను బట్టి, క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి, 6వ అధ్యాయం 5వ వచనాల్లో చెప్పబడినట్లుగా నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిజంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి ఇప్పుడు విశ్వాసము ద్వారా నేను ఎంచుకుంటున్నాను. విశ్వాసం ద్వారా నేను ఈ విధంగా నన్ను నేను లెక్క కట్టుకుంటున్నాను. ఏంటి అనంటే, నేను పాపానికి చనిపోయిన వాడను, దేవునికి సజీవుడను. అర్థమవుతుందండి? సో ఈ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అయితే మనుషులందరూ రక్షించబడాలని. అందులో ఎట్లాంటి భేషజాలు కూడా దేవునికి లేవు. అయితే సిలువ మీద ఉన్నప్పుడు ఒకవైపు ఉన్నటువంటి వాడికేమో ఇది చాలా గుడ్ న్యూస్ గా ఉంది. అందుకే వాడు సంతోషంగా ప్రభువుని వేడుకోవటము, ప్రభునందు విశ్వాసం ఉంచటము, విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు, వేడుకోవటం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఉంటావు అనేటువంటి ఆ యొక్క అష్యూరెన్స్ ని, నిశ్చయతను కూడా, వాగ్దానాన్ని కూడా ఆయన దగ్గర నుంచి పొందేసి వీడు భలే లక్కీ ఫెలో. చాలా మందికి వాడిని చూసి జలసీ పడుతుంది. అవునా? అబ్బా భలే ఛాన్స్ కొట్టేశాడు, జీవితం అంతానేమో వాడు ఇష్టం వచ్చినట్టు బతికేశాడు, చచ్చిపోయే మూమెంట్ లో భలే ఛాన్స్ కొట్టేశాడు వీడు, అబ్బా అబ్బా దేవా నాకు కూడా అట్లాంటి ఛాన్స్ వస్తే, కొంతమంది అభిప్రాయం ఇది. జీవితం అంతా ఎట్లా గట్లు ఉండేసి చివర్లో ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇస్తే, మనకి పంతులు గారు చెప్తారు కదా మమ అనుమని, ఆ టైపులో చివరికి ఒక్క ఛాన్స్ ఇస్తే అబ్బా ఛాన్స్ కొట్టేద్దాం అని కొంతమంది అభిప్రాయం పడతా ఉంటారు. నో, వాడికి అదే మొదటి మరియు చివరి అవకాశం. అంతకుముందు విన్నాడా అంటే మనకు తెలియదు, కానీ మనకు అనేకమైన అవకాశాలు ఇప్పటికే ఇవ్వబడ్డాయి. ఇంకొకటి ఉందా లేదా అనేది మనకు తెలియదు. సో దేవుడు మనకి ఇవ్వదలుచుకున్నటువంటి అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియదు. కాబట్టి బైబిల్ మనకు చెప్తుంది ఏమని, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఇంక వేరే మార్గం ఏమైనా ఉందా? ఎలా తప్పించుకుంటావు? ఈ రక్షణ ఎంత గొప్పదో విన్నావు, ఈ రక్షణ ఎట్లాంటిదో అర్థమవుతా ఉంది, ఈ రక్షణ వల్ల ఏం కలుగుతుందో గమనిస్తా ఉన్నావు. అయినా సరే ఈ రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఇక నీకు తప్పించుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? నో. అందుకే బైబిల్ చెప్తా ఉంది 29:1 సామెతల్లో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మడి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సో ఇందాక మనము డెడ్ టు సిన్, పాపానికి చనిపోయిన వాడు, పాపము కొరకు చనిపోయిన ఆయన, పాపములోనే చనిపోయిన ఆయన అని చెప్పుకున్నాం 3 మాటలు. దీనికి ఇంకొక మాటలు కూడా చెప్పచ్చు.
మధ్యలో క్రాస్ ఏమో, మధ్యలో సిలువేమో ది క్రాస్ ఆఫ్ రిడెంప్షన్. ఇది విమోచన సిలువ. మనుషులందరినీ విమోచించడం కోసం ఆయన సిలువ ఎక్కారు. లెఫ్ట్ వైపు ఉన్నటువంటి వాడు ఆయన తృణీకరించాడు. ది క్రాస్ ఆఫ్ రిజెక్షన్. నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు యేసు అని రిజెక్ట్ చేశాడు. కుడివైపు ఉన్నటువంటి వాడు, ఆయన అంగీకరించిన వాడు ది క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపంతో ప్రభుని, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సో ఏంటి, మధ్యలోదేమో రిడెంప్షన్, విమోచన సిలువ, కుడివైపు అయినేమో రిపెంటెన్స్, పశ్చాత్తాపపు సిలువ. అది ఎడం వైపు ఉన్నటువంటి వ్యక్తి రిజెక్షన్, తృణీకారపు సిలువ. తృణీకరించాడు ప్రభుని. ఇప్పుడు ఈ ముగ్గురి విషయాలు క్లుప్తంగా కొన్ని మనం గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ ముగ్గురులో ముందు మొట్టమొదటిగా క్రాస్ ఆఫ్ రిజెక్షన్, తృణీకరించినటువంటి ఈ ఎడమవైపు ఉన్న వ్యక్తి దగ్గరికి వస్తే, ఎందుకు తృణీకరించాడు అంటే ఏంటి మనకు సమాధానం? వాడు తృణీకరించాడు అనేది మనకు బైబిల్లో అర్థమవుతుంది. కానీ వాడు పక్కనే ఉన్నటువంటి తన తోటివాడు ఇలాగ మాట్లాడుతున్నా సరే, పక్కనే ఉన్న తన తోటివాడు అంగీకరించినా సరే, పక్కనే ఉన్న తన తోటివాడు యేసు ప్రభుతో సంభాషిస్తూ ఆయన కూడా అతనికి వాగ్దానాన్ని, నిశ్చయితనిచ్చి నువ్వు నాతో కూడా ఉంటావు ఈ రోజే అని ఆ అష్యూరెన్స్ కూడా ఇచ్చిన తర్వాత అయినా కొద్దిసేపటికైనా అతనిలో మార్పు కలిగినట్లుగా ఏం మనకి రికార్డ్ చేయబడలేదు. వాడు మారలా. ఎందుకు తృణీకరించాడు? అసలు అంగీకరించాలంటే ఏం కావాలి? యేసయ్య ఒక మాట చెప్పారు. యేసయ్యని చేర్చుకోవాలి అని అంటే ముందు మనకు కావాల్సింది ఏంటి? యేసయ్య మాటని, యేసయ్య చెప్పినటువంటి మాటకి మనం తలంచాలంటే, యేసయ్య చెప్పినటువంటి మాటకి మనం విధేయత చూపించాలంటే మనలో ఉండవలసినటువంటి ఒక సుగుణం ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చివరి లైన్ చదవండి చాలు. సరే మొత్తం చదువుదామా? చదవండి 21. అందుచేత సమస్తమైన కల్మషమును, సమస్తమైన లేదా విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. వీడికి మానటం ఇష్టం లేదు. ఏమి ఇష్టం లేదు? ఈ కల్మషాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. ఈ విర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానటం కూడా ఇష్టం లేదు. బైబిల్ చెప్తుంది మాను, ఇంకెన్ని రోజులు అవే చేస్తా ఉంటావు. మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. సో దేవుని యొక్క మాట, యేసయ్య మాటకి మనం అంగీకరించాలి, దానికి తలంచాలి అంటే మనకు ఉండాల్సిన ఒకానొక విషయం ఏంటి? సాత్వికం. ఇప్పుడు సాత్వికంకి ఆపోజిట్ వర్డ్ చెప్పండి. సాత్వికం లేని దగ్గర ఉండేదేంటి? వెరీ గుడ్. అక్కడే ఉంది వచనంలోనే, విర్రవేగటం. సో హ్యూమిలిటీకి ఆపోజిట్ ఏంటి? ప్రైడ్, గర్వం. సో వీడు ఎందుకు ప్రభుని ఇచ్చేస్తున్నాడు? వన్ ఆఫ్ ది ఏరియా ఏంటి? అంగీకరించడానికి ఆ సాత్వికం లేదు. ఏముంది? గర్వం ఉంది. గర్వం అనేది చాలా చాలా భయంకరమైనది. గర్వము వేరు రూపాల్లో ఉంటుంది. ఫార్మ్స్ ఆఫ్ ప్రైడ్ అని ఈరోజు నేను స్టేటస్ లో పెట్టాను. ఈ యొక్క గర్వము వేరు రూపాల్లో ఉంటుంది. మొట్టమొదటిగా ఏమంటాడు? సెల్ఫ్ అప్రిషియేషన్ అని ఉంటుంది. ఏమంటాడు? లుక్ ఎట్ మీ, నన్ను చూడు, లుక్ ఎట్ మీ అంటూ ఉంటాడు. ఇది సెల్ఫ్ ని తన్ను తానే అప్రిషియేట్ చేసుకునేటువంటి పరిస్థితి. రెండవది సెల్ఫ్ సఫిషియన్సీ. ఏమంటాడు? నేను చేయగలను. ఏమంటాడు? ఏదన్నా చెప్పండి, నేను. ఏంటి ఆ నేను అనేది కొంచెం గట్టిగా వస్తుంది అనమాట. నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్. మూడవది సెల్ఫ్ గ్లోరిఫికేషన్, తనని తానే మహిమపరుచుకునేటువంటి పరిస్థితి.
ఏమంటాడు? డోంట్ ఐ లుక్ గ్రేట్? ఏమి నేను అంత గొప్పోళ్ళ కనబట్టలేదా మీకు? ఏంటి అసలు నన్ను మరీ అసలు తీసి పడేస్తున్నారు కరివేపాకులాగా? డోంట్ ఐ లుక్ గ్రేట్? నేను గొప్పోళ్ళ కనబట్టలేదు మీ కళ్ళకి? నాలుగవది సెల్ఫ్ అటెన్షన్. లిసన్ టు మీ అంటాడు. నేను చెప్పింది వినండి. నేను చెప్పింది వినండి. ఇది కూడా ఏంటి? గర్వంలో దానికున్న మరొక రూపం. తర్వాత సెల్ఫ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ అంటే తెలుసు కదా, అన్ని చూసుకున్న తర్వాత ఇది వ్యాలిడే అంటారు కదా. సో వీడేమంటాడు? అన్ని చూసి నేనే రైట్ అంటాడు. ఎందుకని? అది నేను చేసేది కాబట్టి. ఇది కూడా గర్వంలో ఉన్నటువంటి మరొక ఏరియా. ఐఆమ్ రైట్. ఆల్వేస్ ఏమంటాడు? ఎప్పుడు కూడా ఐఎమ్ రైట్. ఎప్పుడు నేనే రైట్. అంతేకాదు సెల్ఫ్ సీకింగ్ ఉంటుంది. సెల్ఫ్ సీకింగ్, గివ్ మీ. తర్వాత చివరిది సెల్ఫ్ అడోరేషన్ అనేది ఉంటుంది. తనని తానే ఏం చేస్తూ ఉంటాడు? ప్రైజ్ చేసుకుంటా ఉంటాడు. ఇతరులను కూడా ఏమంటాడు? నన్ను పొగడండి, నన్ను పొగడండి. ఇక పొగిడితే ఏం ఉబ్బి తబ్బిపోయిపోతారో కొంతమంది. అఫ్ కోర్స్ కొంతమంది చేసినటువంటి వాటిని బట్టి మనం వీఆర్ గ్రేట్ఫుల్, వీఆర్ థ్యాంక్ఫుల్. అంత మాత్రం చేత పొగడమని కాదు. అర్థమవుతుందా? కృతజ్ఞత కలిగి ఉండాలి. మరీ కృతజ్ఞత లేని భక్తిహీనుల్లాగా ఉండకూడదు. వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్. దాని అర్థము పొగడమని కాదు. సరే, వీడి దగ్గర ఏంటి సమస్య ఏంటి? హీ డిడ్ నాట్ హంబుల్ హిమ్సెల్ఫ్. తను తాను ఏం చేయట్లేదు? తగ్గించుకోవట్లా. గర్వంతో నిండిపోయాడు. ఆ వెర్రవీగుచున్నటువంటి దుష్టత్వాన్ని మానటానికి కానీ, ఆ కల్మషాన్ని వదిలిపెట్టడానికి కానీ ఇష్టం లేదు. ఇష్టం లేదు. అంత మాత్రమే కాదు, వాడు ఏం ఆలోచిస్తున్నాడు అనంటే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు. వాడి మాటల్ని మనం అక్కడ చదివితే ఏం కనిపిస్తుంది? సెల్ఫిష్ ఫెలో, వీడు స్వార్థపరుడు. అందుకే ఏమంటున్నాడు? ముందు నువ్వు దిగి మమ్మల్ని దింపు అంటున్నాడు. ఏముంది అక్కడ? సెల్ఫిష్ అన్నమాట. రెండో వాడు ఏమంటున్నాడు? నన్ను దించని అడిగాడా? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. వాడికి అర్థమైపోయింది. ఇతనికి అర్థమైపోయింది కాబట్టి అతను ఇక ఆ మేకుల మీద నుంచి తను కిందకి దిగాలని, ఇంకేదో ఒక క్రొత్త లైఫ్ ని ఇప్పటికైనా మారు మనసు పొంది ఒక క్రొత్త లైఫ్ ని లీడ్ చేయాలి, ఈ రకమైన కోరికలేమి లేవు అతని దగ్గర. అయిపోయింది, తనకు అర్థమైపోయింది విషయం. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే. అంతేకాదు, ఇతని దగ్గర ఉన్నటువంటి మరొక భయంకరమైన విషయం, ఎందుకు ప్రభువుని తృణీకరిస్తా ఉన్నాడంటే అక్కడ యేసయ్యను ఏం చేస్తా ఉన్నాడు? దూషిస్తా ఉన్నాడు. ఈ స్కాఫ్డ్ జీసస్. రకరకాలుగా దూషిస్తా వచ్చారు. ఇప్పుడు ఇతని దగ్గరికి వద్దాం. ఎవరైతే పశ్చాత్తాపడ్డారో అతని దగ్గరికి వస్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇతను ఏమన్నాడు? రెండో వాడు ఆ విధంగా మాట్లాడుతుంటే వాడిని రెబ్యూక్ చేశాడు. అవునా? వాడిని కొంచెం నిలవరించడానికి ప్రయత్నం చేశాడు. ఏమన్నాడు అతనితో? మనిద్దరికి ఇది తగిందే, ఈయనకి ఇది సరైంది కాదు అని అవతల వాడిని రెబ్యూక్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడిని నిలువరించడం మాత్రమే కాదు, వాడు యేసయ్యని దూషిస్తుంటే యేసయ్య పక్షంగా ఈయన ఏది చేయలేదు, ఇది మనకు తగిందే కానీ ఆయనకి తగింది కాదు, ఈయన ఇన్నోసెంట్ అని ఒకవైపు యేసుప్రభుని ఇన్నోసెంట్ అంటున్నాడు, మరొక వైపు ఆయన దూషిస్తుంటే ఆయన పక్షంగా వీడెళ్ళి డిఫెండ్ చేస్తున్నాడు. ఎలాగైతే కోర్టులో ఖైదీ పక్షంగా వాళ్ళు పెట్టుకున్న లాయర్ వెళ్ళి డిఫెండ్ చేస్తాడు, యేసుప్రభుని దూషిస్తుంటే ఒకవైపు డిఫెండ్ చేస్తున్నాడు వెళ్ళి అడ్డం పడి, మరొక వైపు ఆయన ఇన్నోసెంట్ అని సాక్ష్యం ఇస్తున్నాడు. మనకు తగిందే, ఈయనకు కాదు, మనం చేసిన పనులకి రైట్ ఇది, కానీ ఆయనకి ఇది రైట్ కాదు అంటున్నాడు. ఇది అతనితో మాట్లాడింది. మరి ప్రభుతో మాట్లాడింది ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే కదా? అక్కడ ఏమన్నా పెద్ద ప్రార్థన ఉందా? ఒక సింగిల్ లైన్ ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను? నేను భయంకరమైన దొంగనే, అనేక మంది పట్టుకొట్టినోడిని, అనేక రీతులుగా పాపం చేసినోడిని. అయితే ఒక విషయం అర్థమైంది, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి.
నీ ద్వారా నాకు ఇది అసలు అంత షార్ట్ పీరియడ్ లోనండి. అంటే చూడండి, యేసుప్రభు ఇంతకీ సిలువ వేయబడిన దగ్గర నుంచి ఆ మొత్తం ఆయన సిలువ మీద ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంతసేపు అండి? 6 గంటల 3 గంటల? రెండోసారి అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అర్థమైందా? నేను కావాలని అడుగుతున్నా. అమ్మో అన్నేదో అడిగాడు కొంపదీసి 3 గంటలేమో అనుకోమాకండి. అంటే ఆ విధంగా నిశ్చయతతోనే మనము ఆ విషయాల్ని లోపల ఎక్కించుకోవాలి. 6 అవర్స్. సరే, ఒక 3 గంటలు కటిక చీకటి, ఎవరికి ఏమీ తెలియట్లేదు. సో బహుశా వీళ్ళ దగ్గర ఉన్న టైం ఎంత? 3 అవర్స్. ఈ 3 అవర్స్ లోనే ఎన్ని మార్పులు జరిగినాయో చూడండి అసలు. కొంతమందికి 3 ఇయర్స్ టైం ఇచ్చినా సరే మారు మనసు పొందరు. 30 ఇయర్స్ ఇచ్చినా మారు మనసు పొందరు. అంటే వెరీ షార్ట్ పీరియడ్ లో ఈ సత్యాల్ని తన జీవితంలో అర్థం చేసుకోవటం అనేది చాలా అద్భుతమైన విషయం. సరే, అందుకనే ఇప్పుడు అతనితో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు ఇంతకీ? డూ యు నాట్ ఫియర్ గాడ్? దేవునికి భయపడవా అంటున్నాడు. అవతలతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు దూషిస్తుంటే అడ్డం పడి? దేవునికి భయపడవా అంటే ఇతనేం పడటం స్టార్ట్ చేశాడు? ఇంతకుముందు ఇద్దరు భయం లేని వాళ్ళే, కానీ ఇప్పుడు అతనితో ఇతను పలుకుతున్న మాటని బట్టి ఏమర్థం అవుతుంది? దేవునికి భయపడవా అంటే ఇప్పుడు ఇతను భయపడడం స్టార్ట్ చేశాడు. సో ఈ విధముగా పొందటానికి మనం అర్హులమే అని చెప్పటంలో తన యొక్క పొరపాట్లని, తన ఓన్ సిన్ని అక్కడ ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు, ఈయన రక్షకుడు అనే విషయంలో, ఈయన ఇన్నోసెంట్ అయ్యుండి సఫర్ అవుతున్నాడు అనే విషయంలో, ఈయన రక్షకుడు అనే విషయాన్ని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే తన మాటల్లోనే ఏమర్థమైపోతుంది? ఈ విషయాలన్నీ ముందు పెట్టేస్తా ఉన్నాడు. అంతేకాదు, అందుకే మనం రోమా 10:9 మనందరికీ తెలిసిన మాట, యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయన హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడతావు. కాబట్టి నోరు తెరిచి ఏమని పిలిచాడు ఆయన్ని? లార్డ్ అని పిలిచాడు. నోరు తెరిచి హృదయంలో విశ్వాసం వచ్చేసింది. ఇప్పుడు నోరు తెరిచి ఏమన్నాడు? లార్డ్ అని పిలిచాడు. కాబట్టి ఇతని రక్షణ క్లియర్. అర్థమవుతుందా? సో ఈ ఇద్దరి యొక్క కంపారిజన్ కనుక చూస్తే, మొదటి వాడేమో ఈ ఎడం వైపు ఉన్నటువంటి వాడేమో యేసు ప్రభువుని కేవలం ఒక మనిషిలాగా చూశాడు. రెండో వాడేమో ఈ పక్క ఉన్నవాడు యేసు ప్రభువుని ప్రభువులాగా, లార్డ్ లాగా చూశాడు. ఇటువైపు ఉన్నవాడేమో ఆయనని అందరూ దూషిస్తున్నటువంటి ఒక మాకింగ్ కింగ్ గా చూశారు. అందుకే కదా సిలువ మీద కూడా అదే పెట్టారు, ఒక రేఖ ముక్క తీసుకొచ్చి. ఏమని? యూదుల రాజు అని. అందరూ దూషిస్తున్నటువంటి ఒక మాకింగ్ కింగ్ లాగా చూశారు. కానీ యువతలో ఉన్నటువంటి వాడు కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ లాగా, రాజుల రాజు ప్రభువుల ప్రభువుగా చూశాడు. కాబట్టే ఏమన్నాడు? నీకు ఒక రాజ్యం ఉంది, నాకు అర్థమైంది. ఆ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు రాజువి, నీకు రాజ్యం కూడా ఉంది అని ఒప్పుకోవటం చూడండి అసలు. ఈ వైపు ఎడం వైపు ఉన్నటువంటి వాడు యేసుప్రభుని ఒక సిన్నర్ లాగానే, ఒక పాపి లాగానే చూస్తున్నాడు. కానీ ఈ యొక్క కుడి వైపు ఉన్నటువంటి వాడు ఆయన్ని ఒక సేవియర్ లాగా చూస్తున్నాడు. వీడు సిన్నర్ అంటుంటే అవతల ఆయనేమో సేవియర్ అంటున్నాడు. చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం అది. ఇప్పుడు మనందరము ప్రశ్నించుకోవాల్సింది, మనము ఏ వైపు ఉన్నాము? ఏ శిలువ దగ్గర ఉన్నాము? మొదటి శిలువ మనందరము చేయగలిగింది, మనందరము ఎక్కగలిగింది కానే కాదు. అది మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే, ఆయన మాత్రమే చేయగలిగినటువంటి కార్యం అది. పాపముల నిమిత్తము చనిపోవటం. ఈరోజు మనము ఈ వైపు ఆ వైపు ఉన్నటువంటి వారంగా ఏదో ఒక వైపు ఉంటాం. కుడివైపు ఉన్నటువంటి వారంగా అయితే ఇదిగో ఆయనని ప్రభువుగా ఒప్పుకుంటూ, ఆయన్ని రాజుగా ఒప్పుకుంటూ, ఆయన రాజ్యానికి ప్రిపేర్ అవుతూ, ఆయన్ని రక్షకునిగా ఒప్పుకుంటూ
ఈ విధంగానే దానికి తగినట్లుగానే ఇప్పుడు ఈ కుడివైపు ఉన్న వ్యక్తి చెప్పిన మాటల ప్రకారంగా ఆయనకి భయపడుతూ, అర్థమవుతుందా? అతని దగ్గర నేర్చుకోవాల్సినవి అవే. ఆయనకి భయపడుతూ, ఆయనకి ప్రార్థన చేస్తూ ప్రేయర్ చేశాడు అక్కడ. ఆయన దగ్గర పశ్చాత్తాపడుతూ, లోపము, పాపము, తప్పు మనలోనే ఉంది. ఆయనలో ఏది లేదు. హి ఈజ్ ఇన్నోసెంట్ అని ఒప్పుకుంటూ, ఒకవైపు ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఒక రకంగా ఏం చేశాడు? పక్కన శిలువ మీద ఉంటూనే పక్కన ఉన్న శిలువ మీద ఉన్నటువంటి వాడికి ఏం చేశాడు ఇంతకైనా? గాస్పెల్ చెప్పాడండి అక్కడ. అవునా కదా? ఏం చెప్పానని చెప్తున్నారా? మీకు ఏమైనా అర్థమవుతుందా? గాస్పెల్ చెప్పాడు. ఆయన ఇన్నోసెంట్ అన్నాడు, ఆయన సేవియర్ అన్నాడు, ఆయన లార్డ్ అన్నాడు. అసలు ఎన్ని మాటలు చెప్పాడు? దేవుడికి భయపడవా అంటున్నాడు. ఒక రకంగా ఆయన దేవుడు అని ఒప్పేసుకున్నాడు అక్కడ. ఆయన కింగ్ అని ఒప్పుకుంటున్నాడు. ఎన్ని విషయాలు ఉన్నాయి. సో ఈ కుడివైపు ఉన్న దొంగ దగ్గర నుంచి వీటన్నిటిని మనం తీసుకొని మన జీవితాలకి అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఎడం వైపు ఉన్నటువంటి దొంగలాగా మనల్ని మనము తగ్గించుకోవటానికి, సాత్వికముతో ఆయన మాటలను అంగీకరించడానికి కానీ, గర్వము చేత ఈ కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానకుండా ఉండటానికి, ఆయన్ని దూషించటానికి, కేవలము వాడు ఇదేంటంటే సెల్ఫిష్ గా, సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండిపోయాడు. స్వార్థం అక్కడే ఉండిపోతే ఈ జీవితం ఎంత భయంకరం. కాబట్టి ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, కుడివైపు ఉన్నటువంటి దొంగలాగా, దొంగ అని పిలువబడింది అక్కడ రాయబడింది. అయితే ఇప్పుడు ఆయనకి బిలీవర్ అని పేరు పెట్టాలి మనం. అవునా? మార్చబడిన మంత్రికుడు, ఇలాంటి టైటిల్స్ తో కొన్ని బయోగ్రఫీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈయన ఎవరు? మార్చబడిన దొంగ. దొంగను మార్చిన యేసుప్రభు అని యూట్యూబ్ లో వీడియోలు చూస్తుంటాం కొంతమంది. స్టువర్ట్ పురం ఎల్ఎఫ్ వాళ్ళు అక్కడ పరిచయం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పిలిచేది ఏంటంటే సువార్తపురం. అది ఓకే. అక్కడ ఎల్ఎఫ్ కన్వెన్షన్ జరుగుతుంది. కొన్ని వేల మంది వస్తారు, వందలు కాదు. ఒకప్పుడు స్టువర్ట్పురం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక దొంగలకి ఫేమస్ అన్నమాట. ట్రైన్లు చైన్లు లాగా ఆపేసి మొత్తం ట్రైన్ దోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. దాని మీద మూవీలు కూడా తీశారు. కానీ ఇప్పుడు ఏమైంది? అది కాబట్టి రండి మరి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయన చేయాల్సింది చేయకపోతే ఈ కుడివైపు ఉన్న వాడికి అసలు నిరీక్షణ లేదు. ప్రార్థన చేసుకుందారండి. ఈ కుడివైపు ఉన్నవాడిలాగా మనల్ని మనం హంబల్ చేసుకుందాం, ఆయన దగ్గర తగ్గించుకుందాం, గర్వాలని పక్కన పెడదాం. ఆయన్ని ఇంకొకళ్ళు దూషిస్తా ఉన్నప్పుడు అడ్డుపడ్డాడు, డిఫెండ్ చేశాడు. యేసు ప్రభు కోసం డిఫెండ్ చేసే వాళ్ళంగా, అడ్డుపడే వాళ్ళంగా నుంచుందాం. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ప్రార్థన, నిజమైన విశ్వాసం, నిజమైన ప్రకటన తన జీవితంలో. ప్రభువా, మా జీవితాల్లో ఇటువంటివి అనుగ్రహించువా. దేవునికి భయపడ్డాడని మీ వాక్యంలో మేము చదువుతున్నాం. రండి మరి ఫ్యామిలీస్ కోసం ప్రార్థన చేద్దాం. చేసేవారు కుటుంబాల కోసం, అలాగే రేపటి ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం.
ప్రభు మనకిచ్చిన మరి తలంపులను బట్టి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తర్వాత ప్రభు మనకిచ్చిన కుటుంబాల కొరకు సుధాకర్ అన్న ఫ్యామిలీ, రమక్క ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. అన్న చేస్తున్న మినిస్ట్రీ, మరి బిజినెస్, వర్క్ లైఫ్, ట్రావెలింగ్ అన్నిటిలో ప్రభు తోడుగా ఉండాలని, రమక్క హెల్త్ విషయంలో మరి ప్రభు సహాయం చేయాలని, స్నేహక జీవితంలో ప్రభు తన కార్యమును మరి తన యొక్క చిత్తాన్ని జరిగించలాగా ప్రార్థన చేద్దాం. అన్నపూర్ణ ఆంటీ కొరకు మరి రఘునాథ్ రెడ్డి అంకుల్ కొరకు ప్రార్థన చేద్దాం. అంకుల్ యొక్క ఆరోగ్యం కొరకు, తదుపరి మరి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దుర్గా ఆంటీ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. ఆంటీ మరి హెల్త్ గురించి, మరి యొక్క షుగర్, బీపీ మరి కంట్రోల్లో ఉంటూ చక్కని మరి మినిస్ట్రీలో కూడా చక్కగా వాడబడలాగా, మరి శ్రీకాంత్ అన్న ఫ్యామిలీ, మరి అన్న చేస్తున్న వర్క్, అన్నకి ఇచ్చినటువంటి శ్యామ్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని మరి చక్కగా సండే స్కూల్లో ఉంటూ చక్కగా నేర్చుకుంటూ మంచి జ్ఞానం కలిగి ఉండలాలని ప్రార్థన చేద్దాం. ఈశ్వర్ ఆంటీ కొరకు ప్రార్థన చేద్దాం. ఆంటీ యూఎస్లో ఉంటుండగా మరి ఆంటీ ఆరోగ్యం